రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు గ్రూప్ 2 పరీక్ష యథాతథంగా జరుగుతాయంటూ ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్ష వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. సర్కార్ లేఖకు ఏపీపీఎస్సీ సమాధానమిచ్చింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని వెల్లడించింది. అయితే మరోపక్క గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. రేపు గ్రూప్ 2 పరీక్ష యథాతథంగా జరుగుతాయంటే ఏపీపీఎస్సీ స్పష్టం చేస్తుంది. ఇక పరీక్ష వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. సర్కార్ లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని వెల్లడించింది. అయితే మరోపక్క గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. రైట్ గణేష్. రేపు జరగాల్సినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ యథావిధిగా జరగబోతుంది. వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 92,500 మంది గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్ష రాయాలా వద్దా అన్న ఒక గందరగోళంలో పడిపోయారు. ఎందుకంటే 3 రోజుల నుంచి కూడా వాళ్ళు రోస్టర్ విధానం మీద ఆందోళన చేపడుతున్నారు. 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ గ్రూప్ నోటిఫికేషన్ అంటే విడుదల చేయడం జరిగింది. ఆ సందర్భంగా రోస్టర్ పద్ధతిని తీసుకొచ్చింది. అయితే రోస్టర్ పద్ధతిలో వికలాంగులకు కానీ, బీసీలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకు కానీ, మహిళలకు కానీ వీరిని రోస్టర్ పద్ధతిలో చేర్చకపోవడంతో ఆ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న అంశంతో ఆందోళన చేపట్టడం జరిగింది. దీని మీద హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. ఇది ఈ నెల 11వ తారీఖున విచారణకు రాబోతుంది. ఇదే క్రమంలో అభ్యర్థులంతా కూడా 3 రోజుల నుంచి వాయిదా వేయాలని ఆందోళన చేపట్టడం జరిగింది ఏపీపీఎస్సీ నిర్ణయానికి వ్యతిరేకంగా. అయితే ఏపీపీఎస్సీ నిర్ణయం మీద అందరూ కూడా కొద్దిసేపటి వరకు కూడా ఎదురు చూడడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా ఏపీపీఎస్సీకి ఆదేశాలు ఇచ్చారు. అభ్యర్థులు నష్టపోకుండా సరైనటువంటి రోస్టర్ సరిచేసి తిరిగి మళ్ళీ ఎగ్జామ్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి పరీక్షను వాయిదా వేయాలని చెప్పి ఆదేశించారు. ఏపీపీఎస్సీ సెక్రటరీకి ఏపీ ప్రభుత్వం తరఫున కూడా లేఖ రాశారు. అయితే ఈ లేఖకు ఏపీపీఎస్సీ స్పందించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించేటువంటి నిర్ణయాలు తీసుకోలేమని చెప్పి ఏపీపీఎస్సీ చైర్మన్ యథావిధిగా పరీక్షలు కొనసాగిస్తారని చెప్పి ఆయన కొద్దిసేపటి క్రితం ఆదేశించారు. దీని ప్రకారం రేపు మధ్యాహ్నం 2 పరీక్షలు కూడా జరగబోతున్నాయి. అభ్యర్థులు వాయిదా పడుతుందని చెప్పి ఎదురు చూశారు. కానీ ఏపీపీఎస్సీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నటువంటి సందర్భంలో గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించేటువంటి నిర్ణయాలు తీసుకోలేమని చెబుతూ కూడా ఈ పరీక్ష నిర్వహించేందుకు ముందుకు వెళ్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్.